నమస్తే, వెల్కమ్ టు ఏడియన్ న్యూస్. వికారాబాద్ రోడ్డు భద్రతా మాసోత్సవాల ముగింపు కార్యక్రమానికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాన్ని నడిపారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో జిల్లా రవాణా శాఖ అధికారి వెంకట్రెడ్డి ఆధ్వర్యంలో పోలీసు కళా బృందంచే అవగాహన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి, ఆర్టీఏ నంబర్ జాఫర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి, కిషన్ నాయక్, మైపాల్ రెడ్డి, సత్యం సేఠ్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానంలో ఉందని చెప్పారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఓ ప్రాణం ఖరీదు ఓ కుటుంబమని, ఒక కుటుంబ పెద్దని కోల్పోతే ఆ కుటుంబం చిన్న భిన్నమవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడిపించాలని సూచించారు. స్లోగోని నిదానంగా కదా. మెల్లగా వస్తారు. నువ్వేం చూడకు, నువ్వు నిదానంగా నడిపి. అరే నువ్వేమనకు, నేను మొత్తం తీస్తాను. నిదానంగా నువ్వేం చూడకు, నిదానంగా పోనీ. ముందుకు సాగాలి. వారి సిబ్బందికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమంలో ఇంత బ్రహ్మాండంగా చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. జనవరి 1 నుంచి ఇప్పటివరకు మా రోడ్డు భద్రత మాసం జరుపుకున్నాము. దీంట్లో భాగంగా మేము మా డిపార్ట్మెంట్ తరఫున వివిధ స్కూల్లో కానీ లేకపోతే ఇక్కడ ఆటో సెంటర్లకు, స్కూల్ బస్సులో కానీ చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినాము. ఇందులో ఒక డ్రైవర్లకు కంటి పరీక్ష, ఇలాగే కొందరికి పిల్లలకు రోడ్డు భద్రత మీద, పెయింటింగ్ మీద కూడా కొంత కాంపిటీషన్ పెట్టి ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈ రోజు కూడా గౌరవ స్పీకర్ గారి ఆధ్వర్యంలో ఈ రోడ్డు భద్రత మీద ప్రమాదాలు టూ వీలర్లకు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకు హెల్మెట్ తోటి చాలా వరకు కాపాడు కోసం హెల్మెట్ గురించి అవేర్నెస్ కండక్ట్ చేయడానికి ఈరోజు గౌరవ స్పీకర్ మీద ప్రారంభించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇందులో భాగంగా సార్ కొడతారు. ఈ రోడ్డు భద్రత మీద సార్లు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు కూడా కొన్ని సూచనలు చేసి మాకు గైడ్ చేస్తారని సభాపతి గారికి, శ్రీ మేడం సార్కి, ఎస్పీ సార్కి, రోడ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ వారికి, పిల్లలు వచ్చారు వారికి, మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారాలు. మనకందరికీ తెలుసు దట్ ఇది కూడా ఒక స్టడీ వచ్చింది కరోనాలో ఎంతమంది చనిపోలేదు, కానీ దాని ఎక్కువ శాతం ప్రజలు చనిపోయేది మన రోడ్ యాక్సిడెంట్స్ వల్లనే. ఎప్పుడు కూడా ఆతంకంగా ఉంటాయి మనకి. ఎప్పుడు అది రోడ్ యాక్సిడెంట్ చాలా మంది వాళ్ళ అమూల్యమైన ప్రాణాలని కోల్పోతారు. సో దయచేసి హెల్మెట్ వేయాలి. నేను కూడా ఒకప్పుడు అంటే ఐ యూస్ టు డ్రైవ్ బైక్ డ్రైవ్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా హెల్మెట్ ఉంటేనే మనం అలౌ చేయాలి. పోలీస్ వాళ్ళకి, ఆర్టీ వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఖచ్చితంగా ఫైన్ కూడా వేయాలి. ఫైన్ బాధతో, ఆ ఫైన్ భయంతో కనీసం వేసుకొని బయలుదేరుతారు. సో ఒక నాన్న ఎప్పుడైనా యాజ్ అ ఫాదర్ ఆల్సో, యాజ్ అ మెయిన్ మెంబర్ ఆఫ్ ద సొసైటీ ఆల్సో, యూజువల్గా మెయిన్ మెంబర్స్ ఎక్కువ డ్రైవ్ చేస్తారు బైక్స్ అవి అని. అది చేసేటప్పుడు ప్లీజ్ ఫర్ యువర్ ఫ్యామిలీస్ ఫ్యూచర్, ఫర్ యువర్ ఓన్ ఫ్యూచర్,
మేక్ అ హ్యాబిట్. మీరు ఒక అలవాటు చేయండి టు వియర్ అ హెల్మెట్. కొద్దిగా అయితే అది ఫ్రీగా ఉండదు, అది ఉంటుంది, ఫీలింగ్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ ఫర్ అవర్ ఓన్ సేఫ్టీ, ఫర్ అవర్ ఓన్ బెనిఫిట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మనం ఖచ్చితంగా హెల్మెట్ వేసి బయలుదేరాలి అండ్ ఆ వేసినకి ఇంటికి సేఫ్గా రావాలి, చేరుకోవాలి. థ్యాంక్ యూ. శ్రీ లక్ష్మి ఏఎంబిఐ గారు బొకేతో స్వాగతం పలుకుతున్నారు. బొకేతో జాఫర్ సార్ గారికి కూడా రాఘవేంద్ర గారు బొకేతో ప్రోగ్రామ్ ఉద్దేశించి బ్రతుకుతుంటారు ప్రజలు పదిలంగుంటారు, చదువుకుంటారు ప్రజలు పదిలంగుంటారు. సమాధానం కాపాడే దేవుడివవుతారు, దేవుడు 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 దేవుడివవుతారు. వేగము కన్నా నీ ప్రాణం విన్నా, తొందరపడితే బ్రతికే సున్నా. కన్నా నీ ప్రాణం నిండా తొందరపడితే బ్రతికేస్తున్నా. గుండెల్లో సవ్వడి కావాలి, గుండెల్లో సవ్వడి కావాలి, పోలీసు మాట గుండెల్లో సవ్వడి కావాలి, పోలీసు మాట గుండెల్లో సవ్వడి కావాలి. Hello. Mic testing. 1 2 3 4 5 5 4 3 2 1. Hello. Check. Hello. యాక్సిడెంట్స్ అయితే ఆన్ యావరేజ్ 1 యాక్సిడెంట్ ఇది రోజు ఒక యాక్సిడెంట్ అయింది. దాదాపు 165 నుంచి 170 మంది చనిపోయారు. 2 రోజుల్లో ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. మనకు చిన్న జిల్లా, ఇటువంటి చిన్న జిల్లాలో ఇన్ని యాక్సిడెంట్స్ అవ్వడానికి కారణం దీంతో మనం రెగ్యులేషన్స్ రూల్స్ పాటించకపోవడం. దయచేసి మీరందరూ కూడా మంచిగా అవగాహన ఉన్నారు కాబట్టి ఇది ఈ రోడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనకైతే ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దయచేసి పాటించి, ఇది మనందరి బాధ్యత. యాక్సిడెంట్స్ మనం తగ్గించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి ఈ ఒక రోడ్ సేఫ్టీ మంత్ ని మనందరం కూడా గుర్తించుకొని ఎటువంటి పరిస్థితుల్లో యాక్సిడెంట్ తగ్గించడానికి అందరూ కూడా మనం ఒక దృఢ సంకల్పంతో పనిచేసినట్టే యాక్సిడెంట్స్ తగ్గుతాయి. మళ్ళీ ఈ రోజు ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన మన ఆర్టీఓ గారికి అండ్ ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చిన మన స్పీకర్ సార్ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణ రాష్ట్ర సభాపతి ఈరోజు వైష్ణవ్ మోటార్స్ సార్ పట్టుకోరు సార్.